లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు దురదృష్టవంతులు, మనం ఏం చేయలేమండి. ఓకే లీడర్స్, ముందుగా మీ అందరికీ కూడా నా వాయిస్ క్లియర్గా ఉందండి. సార్ నా వాయిస్ క్లియర్ పడుతుందా? ఓకే లీడర్స్, ముందుగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమనగా లీడర్స్ ఈరోజు మనకు టాపిక్ అండి స్టెమ్ సెల్ గురించి. స్టెమ్ సెల్ అనగా తెలుగులో మూల కణాలు అంటారు. ఎందుకంటే మనందరం కూడా మూల కణాలు అనగా ఏమిటి, తెలుగులో దాని పేరు స్టెమ్ సెల్ అనగా దానికి తెలుగులో అండి మూలకణం అండి. మూలకణం అనగా మనకు దాని గురించి పూర్తి వివరణ తెలుసుకున్నాం. ఓకే లీడర్స్, మన శరీరంలో అన్ని అవయవ కణజాలలో మూలకణాలు ఉంటాయండి. మూలకణాలు అంటే స్టెమ్ సెల్. మీ అందరికీ తెలుసు, మానవ శరీరంలో 78 అవయవాలు ఉంటాయండి. ఆ 78 ఏంటంటే మనం ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. పిన్ టు పిన్ 78 ఎక్కడెక్కడ ఉంటాయనండి, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనందరికీ కూడా మూల కణాల గురించి మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూల కణాలు లేదా స్టెమ్ సెల్ అంటే చాలా ప్రత్యేకమైనవి, శక్తివంతమైనవి. ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది రెండుగా విభజన చెందుతుందండి. ఎలాంటి కణజాలైనా మనకు వచ్చింది అది మనము వచ్చింది ఎలాంటి కణజాలమైనా రీజనరేట్ కావడానికి, స్కాన్ చేయడానికి, రిపేర్ చేయడానికి సంపూర్ణంగా దోహదపడుతుంది ఈ యొక్క స్టెమ్ సెల్. తెలుగులో దాని పేరు మూలకణం. ఇప్పుడు మనము మన బాడీకి సంబంధించినటువంటి పరంగా వచ్చేది మనకు 2 స్టెమ్ సెల్ ఉంటాయండి. ఒకటి వచ్చింది మూలకణం ద్వారా ఏర్పడినటువంటి దాన్ని మనకు వచ్చింది చర్మ కణాల నిరంతరము, చర్మంలో ఒకటి ఉంటుందండి. ఆ చర్మంలో నిరంతరం చనిపోతూ ఉంటుంది. ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది చనిపోతూ ఉంటే వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. ఇదే స్టెమ్ సెల్ యొక్క ప్రత్యేకత. ఆ విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరొకటి పేగు లోపలండి, ప్రతి 7 రోజులకు ఒకసారి చనిపోతాయండి. చనిపోయి మళ్ళీ వచ్చేది రీజనరేట్ అవుతూ పుట్టుకొస్తూ ఉంటుంది పేగులో. దీనికి కారణం ఏంటంటే చర్మము, పేగుల్లోని మూలకణాలు, ఒక మూలకణం అనేది 2గా విభజన చెందుతుంది. ఒకటి అండి అవయ కణంగాను, ఇంకోటి మూలకణంగా అట్లే ఉండిపోతుంది అనమాట. 2 మూలకణాలుగా ఏర్పడితే ఒకటి మూలకణంగాను, ఒకటి అవయ కణంగాను ఒకటి అవయ కణంగాను అండి, ఇంకోటి మూలకణంగాను, అట్లా అలాగా ఉంటుందండి. సార్ నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. వినపడుతుంది సార్. ఓకేనండి. కామెంట్ చేయొద్దండి, రికార్డింగ్ చేయొద్దండి. ఓకేనా? నగేష్, అందరికీ హోస్ట్ చేయమ్మా నువ్వు. నాకు వస్తాడు, అందరికీ హోస్ట్ చేయి. ఓకే సార్. ఓకేనండి, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా? ఓకేనండి, ఇప్పుడు మనకు వచ్చింది స్టెమ్ సెల్ అనేది ఒకటి అవయ కణముగా, ఇంకోటి మూలకణంగా ఉంటుందండి. 2 మనకు స్టెమ్ సెల్ చెప్పాం కదా, ఒకటి యాసిడ్గా ఏం మార్పు ఉండదు, అలాగే ఉంటుంది. ఇంకోటి మాత్రం అవయ కణముగా ఉంటుందండి. ఇప్పుడు మనము ఎప్పుడైతే మనం ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయో, ఎటువంటి మరమ్మతులు గురికాకుండా ఉంటాయి, అప్పుడు వచ్చింది మనకి ఎటువంటి జబ్బు రావండి. ఎప్పుడైతే ఈ యొక్క స్టెమ్ సెల్ రెండిట్లో డ్యామేజ్ అయ్యి అదేవిధంగా మనకు వచ్చింది ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో, అప్పుడు మనకు వచ్చింది రకరకాల జబ్బులకు మనము దారి తీసిన వాళ్ళం అవుతాం. ఇది మెయిన్ కారణం అండి. ఇప్పుడు యాక్చువల్గా మనందరికీ కూడా తెలుసు, స్టెమ్ సెల్ అనేది ఎప్పటి నుంచో ఉందండి. మన కేవా పరంగా అయితే 2017 సంవత్సరంలో మనము ఈ స్టెమ్ సెల్ అనేది, ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది 2017 సంవత్సరంలో రావడం జరిగింది. కొత్తగా నేను జాయిన్ అయిన కొత్తలోనండి. అప్పుడు మనకు వచ్చింది పౌడర్ రూపంలో ఫస్ట్ రావడం జరిగింది, తర్వాత టాబ్లెట్. రీసెంట్గా మనందరికీ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఆ స్టెమ్ సెల్ అనేది డ్రాప్స్ రూపంలో కూడా రావడం జరిగింది. ఇది
ప్రపంచపరంగా ఏకుతికే మనకు ఎప్పటి నుంచో ఉందండి ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది. మన భారతదేశంలో మాత్రం మొట్టమొదటిసారిగా ఇండియన్ బేస్ కంపెనీలో ఈ స్టెమ్ సెల్ అనేది 2017 సంవత్సరంలో మన కేవా కైపో ఇండస్ట్రీ ఓన్ కాపీ పేటెంట్ రైట్స్ ఓన్గా మనకు వచ్చింది ట్రేడ్ మార్కు. అదేవిధంగా అన్నీ లభించినటువంటి ఏకైక ప్రోడక్ట్గా ఇండియన్ బేస్ కంపెనీగా స్టెమ్ సెల్ మాత్రం ఇండియాలో మన ఒక కంపెనీకి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళకి ఎవరికీ లేదండి. ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్టెమ్ సెల్ అనేది పురాతన కాలంలో అదేవిధంగా పూర్వకాలంలో మనం అందరం కూడా బొడ్డు తోటలాగా ఏ విధంగా అయితే ఉందో దానిలాగా మనకు వచ్చింది స్టెమ్ సెల్లు ఈ యొక్క ఆవశ్యకతను తెలియజేసుకొని స్టెమ్ సెల్ బ్యాంకులని అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది నడుము నొప్పి పైన చికిత్స అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా నడుము పైన ఎక్కడైతే నొప్పి ఉందో ఈ మూలకణాల ద్వారా చికిత్స చేసి ఏ విధంగా పనిచేస్తుందో 15 సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది. నడుము నొప్పికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టెమ్ సెల్లు అదేవిధంగా మూలకణాల ద్వారా ఈ మూలకణాల ద్వారా ఎక్కడైతే పెయిన్ ఏర్పడుతుందో ఆ పెయిన్ సంబంధించినటువంటి ఎక్కడైతే మనకి ఎందుకు మన బాడీలో పెయిన్స్ వస్తుంది అదేవిధంగా కీళ్ళలో ఎందుకు నొప్పి వస్తాయని మనోళ్ళు పరిశోధన చేయగా స్టెమ్ సెల్లో మనం అందరం కూడా తెలుసండి. మన కీళ్ళలో నిరంతరం మనకు వచ్చిందే మంచి ప్రోటీను చెడు ప్రోటీన్ల మధ్య ఎప్పుడు కూడా నిరంతరం యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడంటే చెడు ప్రోటీన్లు ఎప్పుడు కూడా ఎముకల కణజాలను దెబ్బతీస్తూ ఉంటుంది. మంచి ప్రోటీన్ అనేది ఎప్పుడు కూడా కానీ ఈ యొక్క ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉంటాయో స్టెమ్ సెల్లు వాటిని వచ్చింది రిపేర్ చేసి మరమ్మతులు చేస్తూ ఉంటుంది. అల్టిమేట్గా మనకు వచ్చిందే మంచి ప్రోటీన్లు మాత్రమే మనం వచ్చిందే ఎప్పుడు కూడా కానీ అల్టిమేట్గా విజయం సాధిస్తూ ఉండేవాళ్ళం మంచి ప్రోటీన్ల ద్వారా. ఎందుకంటే ఈ యొక్క ప్రోటీన్ల వల్ల క్రమంగా తగ్గడం వల్ల ఏమవుతుందంటే నొప్పి అనేది మనకు వచ్చిందే స్టార్ట్ అవుతుంది, వాపు స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోటీన్ల వల్ల ఎందుకంటే ఇమ్యూనిటీ పవరు ఎక్కడైతే తగ్గుతుందో ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు ఉదాహరణకు మన బాడీకి సంబంధించినటువంటి ఏదైతే మనకు మంచి ప్రోటీను చెడు ప్రోటీన్ మధ్య యుద్ధం సాగుతూ ఉంటుందో అప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు రోగనిరోధక కణాలు అనేది విడుదల చేస్తుందండి. అక్కడ మంచిగా ఉంటే మంచిగా వస్తుంది, చెడుగా ఉంటే చెడు ప్రోటీన్ లేక లగ్నం ఉంటుంది మనకు. దీని ద్వారా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన మన బాడీలో ఎప్పుడు కూడా కానీ మంచి ప్రోటీన్లు మాత్రమే మన బాడీకి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో చెడు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అప్పుడు వచ్చింది మనకు వచ్చింది ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, కణాలు తగ్గిపోతాయి. కాబట్టి అప్పుడు మనకు ఏమవుతుందంటే నొప్పి అదే విధంగా వాపు అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నొప్పులు అనేది ఎక్కడి నుంచో రావండి, స్టెమ్ సెల్ ద్వారానే అవయవాదారులు మాత్రమే మనకు వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా తెలుసుకొని మన బాడీలో ఉదాహరణకు M1 మ్యాక్రోపేజ్ ఒక రకం తెల్ల రక్త కణము ఎర్ర రక్త కణం అనేది మన బాడీలో ఉంటాయి, మన అందరికి కూడా తెలుసండి. మనం ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 7 రోజులు మాత్రమే ఉంటాయి. ఎర్ర రక్త కణాల జీవితకాలం తెల్ల రక్త కణాలు మాత్రం 7 రోజులు మాత్రమే జీవిస్తాయి. ఎర్ర రక్త కణాలు మాత్రం 120 రోజులు జీవిస్తాయి, మన అందరికి కూడా తెలుసు. ఎప్పుడంటే 7 రోజుల తర్వాత చనిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన బాడీలో ఎర్ర రక్త కణాలు అనేది 120 రోజులు ఎప్పుడే చనిపోతూ మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మన బాడీకి కావాల్సినటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా మనకు ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉంటుందో ఆ డ్యామేజ్ అంతా కూడా ఆ ఆ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ మనకు రీజనడానికి ఓన్లీ స్టెమ్ సెల్ మాత్రమే ఉంది. కాబట్టి మనం అందరం కూడా మూలకణాల చికిత్స అని తెలుగులో మనం అంటాం దీన్ని. మన బాడీ ఖచ్చితంగా పూర్వకాలంలో ఈ స్టెమ్ సెల్ రానప్పుడు మనందరికీ కూడా స్టెమ్ సెల్ కణాలు అనేది ఎక్కిస్తూ ఉండేవాళ్ళు. అవి స్టెమ్ సెల్ కణాలని ఎక్కియాలంటే కొన్ని వేలకు వేల లక్షల రూపాయలతో కూడుకున్న పనండి. అది సాధ్యమయ్యే పని కాదు. కోటీశ్వరులు మాత్రమే మనకొచ్చింది వాడేవాళ్ళు. అదేవిధంగా మనకొచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అదేవిధంగా మనకున్న ఇప్పుడు ఉన్నటువంటి సిజేరియన్లో కానీ అదేవిధంగా నొప్పులు కావచ్చు అదేవిధంగా రకాల దీర్ఘకాలిక జబ్బులు కావచ్చు వాడే వాళ్ళకు అసాధ్యమయ్యేదండి. మొట్టమొదటిసారిగా మన ఇండియన్లో మనకొచ్చి 2017 సంవత్సరంలో ఈ స్టెమ్ సెల్ బ్యాంక్ పైన పరిశోధన చేసి మన ఎండి అదేవిధంగా మన సైంటిస్టులు మనకొచ్చింది రకరకాలైనటువంటి 7 ఎక్స్ట్రాడినరీ ఇంగ్రీడియంట్తో తయారైనటువంటి ప్రొడక్ట్లన్నీ కూడా మనకొచ్చింది తయారయ్యి ఏదైతే మనకు దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు కావచ్చు అదేవిధంగా అన్ని రకాల జబ్బులు కావచ్చు
వయసుతో నిమిత్తం లేకున్నా ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా ఈ స్టెమ్ సెల్ వాడడం ద్వారా మనందరికీ కూడా ఏ అయితే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వచ్చింది మనకొచ్చింది రీజనరేట్ బాడీ స్కాన్ రిపేర్ రీజనరేట్ కావడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. దానికోసమే ఈ స్టెమ్ సెల్ యొక్క ఆవశ్యకతను మనం వచ్చింది చాలా మందికి వచ్చింది తెలియక మనం వచ్చింది దీన్ని మూలన పడింది. ఇప్పుడు మనం అందరం కూడా చైతన్యవంతులమై ఈ స్టెమ్ సెల్ యొక్క ఆవశ్యకతను ఎలా మనకు ఏర్పడుతుందో దాని గురించి మనం అన్ని అవగాహన చేసుకొని మనందరం కూడా చైతన్యవంతమైతే ప్రతి ఒక్క దీర్ఘకాలిక జబ్బులకు కావచ్చు, నొప్పులకు కావచ్చు, వాపులకు కావచ్చు, వయసుతో సంబంధం లేకున్నా అందరికీ కూడా దీన్ని వాడడం ద్వారా మనకొచ్చింది బాడీ స్కాన్ రిపేర్ రీజనరేషన్ అయితే ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా దోహదపడుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ విధంగా మన బాడీలో ఏ విధంగా ఈ స్టెమ్ సెల్లు ఆవశ్యకతను మనం ఎందుకంటే బయట వచ్చింది విదేశాల్లో అయితే కొన్ని కోట్ల రూపాయలతో కూడా నడుస్తుందండి. మొట్టమొదటిసారిగా మెక్సికో కావచ్చు, అమెరికా కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాల్లో కావచ్చు, ఈ స్టెమ్ సెల్ యొక్క బ్యాంకులు ఉన్నాయి. దక్షిణ కొరియాలో బ్యాంకులు ఉన్నాయి, మెక్సికోలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. మన ఇండియాలో మాత్రం బ్యాంకులు లేవండి. ఇదేంటంటే ఇక్కడ ఐస్ నామ్స్ ప్రకారం అదేవిధంగా మనకొచ్చింది పర్మిషన్ రావాలి. ఎందుకంటే మనంతా కూడా ఇక్కడ డ్రగ్ మాఫియా నడుస్తుంది. ఈ డ్రగ్ మాఫియా వల్ల ఈ మూలకణాల చికిత్స వచ్చిందంటే అల్లోపతికి అదేవిధంగా మనకొచ్చింది ఈ యొక్క జనరేషన్ యొక్క స్ట్రెంత్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా అల్లోపతి అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా డ్రగ్ మాఫియా కుంచించుకుపోతున్న ఉద్దేశంతో ఒక సిండికేట్ అయిపోయి దీన్నొచ్చింది మనము బయటికి రానీకన్నా తొక్కిపెడుతూ ఉన్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రయల్‌గా అండి పర్మిషన్ అన్ని రావడం జరిగింది. నొప్పులకు కావచ్చు, దీర్ఘకాలిక జబ్బులకు కావచ్చు, అన్నిటికి కూడా మనకొచ్చింది ఈ యొక్క స్టెమ్ సెల్ థెరపీ పైన పరిశోధన చేసి అద్భుతంగా రిజల్ట్ రావడం జరిగింది. ఒకటి చెప్తానండి, ఈ యొక్క స్టెమ్ సెల్ సంబంధించినటువంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో, ఆ నొప్పులు సంబంధించి 15 సంవత్సరాలు పరిశోధన చేసి ప్రపంచంలో అదేవిధంగా మన కేవా పరంగా అయితే 2017 నుంచి 2022 సంవత్సరం మధ్య దాదాపు 5 సంవత్సరాల పైమాట మనకు పరిశోధన చేసి ఏదైతే దీర్ఘకాలిక జబ్బులున్నాయో అదేవిధంగా మనకొచ్చింది వయసుతో సంబంధం లేకున్నా ఈ యొక్క మూలకణాల చికిత్స ద్వారా అద్భుతమైన రిజల్ట్ అనేది పొందడం జరిగింది. ఆ అద్భుతమైన రిజల్ట్ పొందడం తర్వాత మాత్రమే మనకు ప్రపంచంలో యుఎస్ఎఫ్‌డి అమెరికన్ ఫుడ్ డ్రగ్ సభ్యత్వంలో ఉన్నది. ఈ ప్రొడక్ట్ వాడే మనం డాక్టర్స్ గాని, అదే విధంగా అలోపతిలో గాని, అదే విధంగా మెడికల్ వాళ్ళకి ఎవరు చెప్పినా కూడా దీన్ని బిలీవ్ చేస్తారు. యుఎస్ఎఫ్‌డిలలో ఎందుకంటే అంత ఆషామాషీగా పర్మిషన్ ఇవ్వరండి. మన కంపెనీకి ఉందంటే కారణం ఏందంటే మన కంపెనీలో వచ్చింది స్టెమ్ సెల్ యొక్క పవర్. దాన్ని బట్టి ఇంకా ఇంగ్రీడియెంట్స్ తయారు చేసుకొని మనకొచ్చింది గ్రీన్ ఆపిల్, అదే విధంగా చెస్ట్‌నట్స్, స్ట్రాబెర్రీస్, సోలార్ విటీస్ అన్నిటికి సంబంధించి కూడా మనకొచ్చింది ఎక్స్ట్రా ట్రీడ్ యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా మనకొచ్చింది సభ్యత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికోసమే మన అందరం కూడా స్టెమ్ సెల్‌లో తక్కువ రేటు కూడా మనం ఇవ్వగలుగుతున్నామంటే కారణం ఏంటంటే మనకు ఓన్ కాపీ పేటెంట్ రైట్ ఇండియాలో ఎవరికి కూడా లేదండి. బయట మనకు ఫారిన్ కంట్రీలో కూడా ఎక్కువ రేట్ లభిస్తుంది. అదేవిధంగా మనకొచ్చింది గ్రాముల ప్యాకెట్లే అమ్ముతున్నారు సార్. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క స్టెమ్ సెల్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మనం ఎక్కువ కాలం జీవించాలన్నా అదేవిధంగా మనకి ఈ యొక్క దీర్ఘకాలికంగా ఏవైతే వ్యాధులు ఉన్నాయో మనకు అన్ని రకాల జబ్బులు కీళ్ళవాతం కావచ్చు, అదేవిధంగా మనకు గుండె జబ్బులు కావచ్చు, మధుమేహం కావచ్చు, అదేవిధంగా అల్జీమర్స్ కావచ్చు, పార్కిన్సన్ మరియు అన్ని రకాల జబ్బులు ఓన్లీ వన్ మెడిసిన్ మన దగ్గర లభిస్తుంది. మల్టీపర్పస్ లాగా వాడడానికి ఈ స్టెమ్ సెల్ థెరపీ అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రిపుల్ స్టెమ్ సెల్ అన్నటువంటి కాన్సెప్ట్ను మన కేవాలో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా మనకు వచ్చింది సంపూర్ణంగా రిజల్టు 198% రిజల్ట్ అనేది అక్యురెన్స్ సాధించడం జరిగింది. దానికోసమే మన అందరం కూడా ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకొని ఈ యొక్క దీర్ఘకాలికంగా ఏదైతే బాధపడుతున్నారో మూలాల నుంచి తొలగించడానికి మనకు ఉపయోగపడుతుంది సార్. మన అందరికి కూడా తెలుసండి, మన బాడీలో ఎముకల మధ్యలో వచ్చింది దాదాపు 40,000 మూలకణాలు తీయగలం. ఎందుకంటే ఎముక మధ్యలో ఎక్కువగా ఉంటాయి సార్ ఈ మూలకణాలు అనేది. మన బాడీలో టోటల్‌గా 78 అవయవాలు ఉంటే దాంట్లో కోట్లాను కోట్ల మూలకణాలు ఉంటాయి. అందులో ఎక్కువగా ఎముకల మధ్యలో వచ్చింది 40,000 మూలకణాలు ఉంటాయి. వీటి ద్వారా మనం వచ్చింది ఈ మూలకణాలు తీయడం ద్వారా మనం ఎక్కించుకోవడం ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడునొప్పి కావచ్చు, వాటికి మాత్రమే చికిత్స చేయొచ్చు. అదేవిధంగా దీర్ఘకాలికంగా జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం బొడ్డుతాడు స్టెమ్ సెల్ సేకరించి మనం వచ్చిందే ప్రయోగం చేసే రక్తనాళాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ పాడైపోయింది అనుకోండి, ఆ లివర్ మనం వచ్చిందే స్టెమ్ సెల్ బొడ్డుతాడు ద్వారా కట్ చేసి అక్కడ పెట్టామంటే ఆటోమేటిక్‌గా న్యూ లివర్ మనకు జనరేట్ అవుతుంది.
అదేవిధంగా మనకి ఏ ప్రాబ్లం అయినా సరే ఎక్కడ ఆ పార్ట్ అనేది కట్ చేసి మనం బొడ్డుతాడు ద్వారా పెట్టామంటే ఆటోమేటిక్గా దానికి వచ్చింది జనరేట్ కావడానికి ఏకైక మార్గంగా మన కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేటువంటి పౌడర్లో మనకు లభిస్తుంది. అదేవిధంగా టాబ్లెట్లు కూడా లభిస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ మనం వాడుతున్నాం. బయోటెక్నాలజీ డబుల్ స్టెమ్స్ మాత్రమే ఉందండి. కేవలం ప్రపంచంలో మనకు ఒక కంపెనీకి మాత్రమే ట్రిపుల్ స్టెమ్ సెల్ ఉందండి. బయట కంపెనీలో కేవలం డబుల్ స్టెమ్ సెల్ మాత్రమే ఉంది. బయట మనకు అదర్ కంట్రీలో అదేవిధంగా మనకొచ్చింది దీనిపైన బ్రాండ్ ఇమేజ్ బాగా పెరుగుతూ మీ అందరికీ కూడా తెలుసో తెలీదో దాదాపు ఈ యొక్క స్టెమ్ సెల్ ద్వారానే విదేశాల్లో మనం వచ్చింది దాదాపు కోట్ల టర్నోవర్ చేస్తున్నాం. బయట విదేశాలకు పంపించినప్పుడు దీనికి వచ్చింది సింగిల్ పీసే మనం ఇస్తున్నాం. ఇండియన్కి మాత్రమే 1+1 మనం ఇస్తున్నాం. కాబట్టి ఈ స్టెమ్ సెల్ అనేది మనకు వచ్చింది ఈ ఇండియాలో ఎందుకు మూతపడిందంటే రకరకాలైనటువంటి ఈ యొక్క డ్రగ్ మాఫియా అదేవిధంగా అనుమతులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా అది మరుగుపడడానికి కారణం ఏంటంటే మన మన కంపెనీకి మాత్రమే ఉంది, అదర్ కంపెనీ లేదు. కాబట్టి ఎలా జరిగినా సరే మనందరికీ కూడా తెలుసు మన ఇండియాలో డేంజరస్ అనే డ్రగ్ మాఫియా నడుస్తుంది, ఆయుష్లో కూడా నడుస్తుంది. దాని ద్వారా మాత్రమే దీన్ని కప్పిపుచ్చారండి, దానికోసమే బయటకు రాలేదు. కాబట్టి మనం వచ్చిందే మన బాడీకి ఏదైతే కావాలనో అన్నీ కూడా సర్వరోగ నివారణలాగా ఈ యొక్క జబ్బులకు ఏదైతే ప్రాబ్లం ఉందో నొప్పులకు కావచ్చు, దీర్ఘకాలిక జబ్బులు కావచ్చు నయం చేయడానికి స్టెమ్ సెల్ థెరపీ ద్వారా అదేవిధంగా మనందరం కూడా మనకు అవసరం లేదు, మన దగ్గర అన్ని వనమూలికలతో తయారైనటువంటి మనకు ఎక్స్ట్రాట్ ప్రొడక్ట్తో 7 రకాల ఎక్స్ట్రాట్ ప్రొడక్ట్ తయారైనాయి. కాబట్టి దాని ద్వారా మనం వచ్చింది ఒక వ్యక్తి సంపూర్ణంగా ఉండాలి, ఆరోగ్యంగా ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, దీర్ఘకాలిక జబ్బులు కావచ్చు అడ్వాన్స్గా వాడడం ద్వారా మనకు 6 సంవత్సరం మనం ఖచ్చితంగా 6 నెలలు కంటిన్యూగా ఎవరైతే వాడగలుగుతారో ఒక బాడీకి మన టోటల్ అంతా కూడా బాడీ స్కాన్ రిపేర్ రీజనరేషన్ కొత్త స్టెమ్స్ లాగా తప్పి యంగ్ లాగా ఉండి మనం మరింత జీవితకాలం కూడా పెరగడానికి చాలా చాలా దోహదపడుతుందండి. నొప్పి తగ్గడానికి కూడా మనకు టోటల్గా 98% రిజల్ట్ అనేది రావడం జరిగింది. కానీ కొన్ని బయట విదేశాల్లో వాడే స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ఈ యొక్క నొప్పులకు ఏదైతే ఉందో నొప్పులు కానీ వాపులు కానీ వాడడం వల్ల మళ్ళా వచ్చిందే మళ్ళీ వాడాల్సి వస్తుంది. కానీ మన స్టెమ్ సెల్ అనేది పౌడర్ వాడడం ద్వారా మన అందరం కూడా 6 బాటలు వాడగలిగామంటే టోటల్గా ఆ పెయిన్స్ అదేవిధంగా వాఫ్స్ కీళ్ళ వాతం కావచ్చు, దీర్ఘకాలిక జబ్బులు కావచ్చు అన్నిటికీ కూడా సంపూర్ణ ఆయుష్గా పొందడానికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క స్టెమ్ సెల్ పౌడర్ అనేది మన అందరం కూడా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వయసుతో సంబంధం లేకన్నా ఎవరైనా వాడచ్చండి ఇది. కాబట్టి మనందరం కూడా వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా కణాలు చనిపోతున్నాయి. మూలకణాల ద్వారా మనం వచ్చిందే ఈ ఎప్పుడైతే మన బాడీకి మూలకణాలు ఎప్పటికి అవసరం ఉందో దీనికి మనము ఫుడ్స్ నేచురల్ ఫుడ్ ద్వారా లభించడానికి మనకు కేవలం లభిస్తున్నాయి. కాబట్టి దీని ద్వారా మనం ఉపయోగం చేసుకొని మనందరం కూడా స్టెమ్ సెల్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మనం కన్నా యూటిలైజ్ చేసుకున్నామంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. దానికోసమే మనందరం కూడా స్టెమ్ సెల్ యొక్క ఆవశ్యకతను మనం ఇచ్చినటువంటి ఆఫర్ కూడా దాన్ని బేస్గా చేసుకొని పరిశోధన చేసి మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయండి. అదేవిధంగా మనందరికీ కూడా డౌట్ కావచ్చండి, ఈ మూలకణాలు వచ్చింది ఎవరైనా వాడచ్చా లేకపోతే ఇతరులు వాడకూడదా అని కూడా మనకు డౌట్ రావచ్చండి. ఈ మూలకణాలు అనేది ఎటువంటి మనం ఒకరెవరికైనా ఎక్కివచ్చండి, వాళ్ళే ఉన్న అవసరం లేదు. సేమ్ బెడ్ కూడా ఇంప్రూవ్మెంట్ మనకు వచ్చిందే కిడ్నీ కావచ్చు, అదేవిధంగా బ్లడ్ కావచ్చు, రకరకాల మనకు వచ్చింది మ్యాచ్ అయితేనే వేయించండి. కానీ ఈ స్టెమ్ సెల్ అనేది ఎవరైనా ఎవరి బాడీలో అయినా ఇమ్యూనిటీ పవర్ బాగుంటే ఇతర వ్యక్తికి కూడా ఎక్కించవచ్చండి. దాని ద్వారా మనకు వచ్చింది ఈ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా వాళ్ళకున్న జబ్బులు మనకి ఏమీ రావండి. అదేవిధంగా మనకు ఆటోమేటిక్గా బాడీ స్కాన్ రిపేర్ రీజనరేట్ అయినటువంటి మనం చేసుకోవచ్చు. దాని ద్వారా మాత్రమే ఈ మూలకణాలు అదేవిధంగా స్టెమ్ సెల్ అనేది ఈ చికిత్స అనేది మనం అంతా కూడా ఒకరి నుంచి ఒకరి మూలకణం అయితే మనకు వచ్చింది ఆటోలోగస్ అంటారు. మన దేశంలో దీనికి మాత్రమే పర్మిషన్ ఉంది సార్. అదేవిధంగా మోకాల నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు తగ్గించడానికి మనకు దాతల నుంచి సేకరించినటువంటి ప్లీజ్ అన్మ్యూట్ సార్, ఎవరో మాట్లాడుతున్నారు సార్, ప్లీజ్ కోఆపరేట్. ఓకేనండి. మనకు భారతదేశంలో రక్తనాళాల ద్వారా నొప్పులకు అదేవిధంగా కీలవాతానికి మాత్రం ఇచ్చడానికి పర్మిషన్ ఇచ్చారు సండి. ఇంకోటి వచ్చింది మనకు వచ్చింది ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు మనకు వచ్చింది కాన్పు టైంలో ఇవ్వడానికి బొడ్డుతాడు ద్వారా ఇచ్చేటువంటి దానికి కూడా మనకు పర్మిషన్ ఉందండి. దాని ద్వారా మన బాడీకి వచ్చింది ఈజీగా కాన్పు కావడానికి అదేవిధంగా బేబీ గ్రోత్ బాగా కావడానికి అదేవిధంగా మనకి ఏదైతే ఉందో న్యూ సెల్ మొత్తం అంతా రీప్రొడక్టర్ కావడానికి ఏకైక మార్గంగా
మనకు వచ్చిందే లభిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క స్టెమ్ సెల్ ఆవశ్యకతను తెలుసుకొని మనం అందరం కూడా యుటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో 78 రకాలైనటువంటి అవయవాలు ఉంటాయండి. దాంట్లో 4 రకాల అవయవాలు లేకపోయినా కూడా మనం సంపూర్ణంగా ఉండొచ్చండి. ఇప్పుడు స్టమక్ అనేది మనకొచ్చేది స్టమక్ క్యాన్సర్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా స్టమక్ అనేది మామూలుగా ఆపరేషన్ చేసి తీయేస్తారండి క్యాన్సర్ వల్ల. దాని ద్వారా మనం స్టెమ్ సెల్ పెట్టామంటే ఆటోమేటిక్‌గా అనేది స్టమక్ అనేది రీగ్రోత్ అవుతుంది. రీగ్రోత్ కావడమే కాదు, ఏదైతే ముందు ఏ స్టేజ్‌కి ఉందో ఆ స్టేజ్ వస్తుందండి. మన బాడీలో పెద్ద పేగు అనేది లేకుండా కూడా మనం జీవించవచ్చు. ఆ పెద్ద పేగు అనేది ఎప్పుడైతే ప్రాబ్లమ్ ఉంటుందో కొల్లాజెన్ అనే క్యాన్సర్ వల్ల ఆ పెద్ద పేగు అనేది మనం తొలగిస్తామండి. ఆ పెద్ద పేగు ద్వారా మనం అందరికి కూడా ఏదైతే ప్రాబ్లమ్ ఎదురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది మనం ఆటోమేటిక్‌గా అక్కడ బుడ్డతోట ద్వారా మనం ఇచ్చేసామంటే ఆటోమేటిక్‌గా రీజనరేషన్ అవుతుంది. అదేవిధంగా మన బాడీలో ప్రతి ఒక్కరు కూడా 2 ఊపిరితిత్తులు ఉంటాయండి. ఒక ఊపిరితిత్తున కూడా మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. దాని ద్వారా మనము స్టెమ్ సెల్ ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా సెకండ్ అన్నటువంటి లంగ్స్ అనేది ఊపిరితిత్తు అనేది రీజనరేట్ అవుతుంది. అదేవిధంగా మన బాడీలో 2 మూత్రపిండాలు ఉంటాయి. ఒక మూత్రపిండం పాడైపోయినా కూడా ఇంకో మూత్రపిండము మనకొచ్చింది రీజనరేట్ చేయడానికి స్టెమ్ సెల్ అనేది పెట్టామంటే ఆటోమేటిక్‌గా మనందరికీ కూడా రీజనరేట్ అవుతుందండి. దీని ద్వారా ఈ అవయవాల ద్వారా మనం స్టెమ్ సెల్ యొక్క ఆవశ్యకతను మనం అందరం కూడా తెలుసుకొని చైతన్యవంతమై టోటల్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మల్టీపర్పస్ లాగా న్యాచురల్ ఎటువంటి ఇబ్బంది లేకున్నా సైంటిఫిక్‌గా ఆల్రెడీ ప్రూవ్ అయ్యి ఎన్నో సంవత్సరాల పరిశోధన చేసి ప్రపంచ కంపెనీ రాబోయే రోజుల్లో కూడా మన కేవా సంస్థ ప్రపంచ దేశాలుగా ధీటుగా ఎదుర్కొన్నటువంటి స్టెమ్ సెల్ టెక్నాలజీ మన కేవలం మాత్రమే ఉంది. బయట లభిస్తున్న కంపెనీల్లో డబుల్ స్టెమ్ సెల్ మాత్రమే ఉందండి. ఆ విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. డబుల్ స్టెమ్ సెల్లే మనకొచ్చింది ఎప్పుడో టెక్నాలజీ 15 సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ ఎక్కడ? మనకు 2017 సంవత్సరంలో వచ్చిన టెక్నాలజీ ఎక్కడ? అడ్వాన్స్ టెక్నాలజీతో ఇండియన్ బేస్డ్‌గా ఉన్నటువంటి మనకున్నటువంటి టెక్నాలజీ వాడడం ద్వారా మనందరం కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి చాలా చాలా దోహదపడుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ స్టెమ్ సెల్ ప్రొడక్ట్‌ను ఆవశ్యకతను తెలుసుకొని అవసరం అనుకుంటే మీకన్నీ కూడా డెమోస్ ద్వారా అదేవిధంగా ప్రొడక్టు నాలెడ్జ్ ద్వారా ప్రొడక్ట్ వాడడం ద్వారా మనం వచ్చిన సంపూర్ణ రిజల్ట్ సాధించడానికి దోహదపడుతుంది. కాబట్టి మనందరం కూడా చైతన్యవంతులమై ఈ యొక్క ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని బిజినెస్ మనం అందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి, మనం ఉండడానికి, మనతో పాటు మనకు నమ్మిన వాళ్ళు అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యం దోహదపడుతుంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా మనకు 78 అవయవాలు ఏవేమి ఉన్నాయో దాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఈరోజు టాపిక్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మీకు ఏమన్నా అభ్యంతరం అడగండి, నేను క్లారిఫై చేస్తాను. సార్ మళ్ళీ రికార్డు ఇవ్వచ్చు సార్.